చనిపోయాడు. ఇంకా ముగ్గురు డివిజనల్ ర్యాంక్ మావోయిస్ట్ వాళ్ళు కూడా చనిపోయారు. ఒక 7గురు దాకా ఏరియా కమిటీ సదస్సులు ర్యాంక్ మావోయిస్టులు చనిపోయారు. రైట్. అయితే ఇక్కడ మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేశారు ఎస్పీ గారు. అంటే జనరల్గా ఇది ఒక 12 మంది మాత్రమే చనిపోయారు, మిగతా 17 మందిని సజీవంగా లేదా గాయాలైన వారిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు పోలీసులు అంటూ వాళ్ళు ఆరోపిస్తూ పరిస్థితి. ఎందుకంటే వార్ వన్ సైడ్లా సాగింది, పోలీసుల వైపు నుంచి ఎట్లాంటి డ్యామేజ్ లేదు, వాళ్ళకి ఎలాంటి ప్రాణహాని జరగలేదు, ఏం జరగలేదు, వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ మా వైపు నుంచే చనిపోయారు. ఇదంతా కూడా ఒక బూటకం అంటూ నక్సలైట్స్ మావోయిస్టులు లేఖను రిలీజ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో దీనిపై మీరు ఎట్లా స్పందిస్తారు? ఏ ఎన్కౌంటర్ జరిగినా అందులో ఏ నక్సల్ ఎట్లా చనిపోయినా అది బూటకం అని, రేప్ చేశారని ఇట్లాంటి ఆరోపణలు చేయటం అది నార్మల్ అనండి. వాళ్ళ హిస్టరీలోనే ఉంది, అది వాళ్ళకే తెలుసు. అయితే ఇందులో 17 మీ దొరికినటువంటి వెపన్స్ చూడండి. 10 ఆటోమేటిక్ వెపన్స్ ఉన్నాయి, 12 నాన్ ఆటోమేటిక్ వెపన్స్ ఉన్నాయి, ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయి, గ్రెనేడ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ పెట్టుకొని వాళ్ళని మేము ఎట్లా పట్టుకోగలుగుతాం? 4 గంటల సేపు అంటే ఇప్పుడు వాళ్ళని పట్టుకుంటే 4 గంటల సేపు ఫైరింగ్ జరగదు కదా. కొన్ని వాళ్ళు అనుకున్నట్టే అయితే మా పార్టీస్ రావడానికి అంతసేపు పట్టదు కదా. మా ఇంజరీ అయినటువంటి అరౌండ్ 1 o'clock 1:30 ఇంజరీ అయినటువంటి మా ఇన్స్పెక్టర్ని మేము హాస్పిటల్ తీసుకెళ్లేసరికి రాత్రి 1 గంట అయింది. ఇప్పుడు వీళ్ళు చెప్పింది నిజమైతే మేము ముందే వాళ్ళని ఎవాక్యుయేట్ చేసేవాళ్ళం కదా, నిజంగా అక్కడ ఏం ఫైరింగ్ జరగకపోతే. అండ్ ఇన్ ఎనీ కేస్ ఎన్ని జస్టిఫికేషన్ చెప్పినా ఉపయోగం లేదండి. వాళ్ళు అనేది వాళ్ళు అంటూనే ఉంటారు. ఇందులో ఏ విధమైనటువంటి ఇల్లీగల్ వర్క్ జరగలేదు. ఇది కాల్పుల్లో మరణించినటువంటి మావోయిస్టుల సంఖ్య. అయితే పోలీస్కి ఏం కాలేదు కాబట్టి ఇది బూటకం అంటే ఇప్పుడు అది ఇక హాస్యాస్పదంగా ఉంటుంది. ఇక అది అంటే అది ఒక కొలమానమే కాదు, అది బూటకం అని చెప్పడానికి. సో అది జస్ట్ ఆరోపణ, వాళ్ళ ఇష్టం. వాళ్ళు కూడా ఏదో ఒక విధంగా కనుక్కుంటారు, అక్కడ ఎంక్వైరీలు చేసుకుంటారు కాబట్టి దే ఆర్ ఫ్రీ టు డూ దాట్. రైట్. అంటే ఇక్కడ మావోయిస్టుల ఆరోపణలకు బలం చేకూరుస్తుంది అన్నట్టుగా పాయింట్ బ్లాంక్లో వాళ్ళకు బుల్లెట్లు తగిలాయి, తలలోకి బుల్లెట్లు వెళ్ళాయి, ఇది ఎలా సాధ్యం అనేది ఒక డౌట్ని రేజ్ చేస్తున్నారు వాళ్ళు. సో మీరేం చెప్తారు? పాయింట్ బ్లాంక్ లో తగిలిందా లేదా అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లు అన్ని క్లియర్గా వచ్చేస్తాయండి. ఇందులో మ్యాజిస్ట్రియల్ ఎంక్వైరీ జరుగుతుంది. డాక్టర్స్, హై లెవెల్ ఆఫ్ డాక్టర్స్ ఇక్కడ వీడియోగ్రఫీలో పోస్ట్ మార్టం జరిగింది. వాళ్ళన్నీ చూడొచ్చు, ఇంజరీస్ ఎట్లా తగిలినాయి, ఎంత దూరం నుంచి తగిలినాయి, అన్నీ కూడా చాలా క్లియర్ కట్గా వస్తాయి. సో ఆ రిపోర్ట్స్ వచ్చేంత వరకన్నా వీ కెన్ వెయిట్. అందులో పాయింట్ బ్లాంక్ పట్టుకొని చేయడం అనేది ఇక అది జస్ట్ పార్ట్ ఆఫ్ రొటీన్ వాళ్ళ ఆరోపణే తప్ప ఇందులో ఏమాత్రం సబ్స్టెన్స్ లేదండి. ఆ ఏరియా కనుక మీరు చూసినట్లయితే ఆ వీడియోస్లో కొన్ని వచ్చినట్టు కూడా ఉన్నాయి. ఆ ఏరియాస్ చూసి అక్కడ సిచ్యువేషన్ బట్టి చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. అది ఇది వాళ్ళ న్యాచురల్ నార్మల్ ప్రాపగండా. రైట్. అంటే వాస్తవానికి అంటే ఇంత పెద్ద భారీ ఎన్కౌంటర్ నిజంగా ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూడలేదు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో. నిజంగా ఇది పెద్ద భారీ ఎన్కౌంటర్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ మీ వైపు నుంచి ఎట్లాంటి డ్యామేజ్ జరిగిందండి వాస్తవానికి పోలీసులకు? అంటే ఇక్కడ మీరు బీఎస్ఎఫ్ జవాన్లతో కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించినట్టుగా తెలుస్తుంది. సో మీ వైపు నుంచి ఎవరెవరు గాయపడ్డారు, ప్రస్తుతానికి వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఇందులో ఒక బిఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ రమేష్ చౌదరి, అతనికి కాల్లో గాయమైంది, మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. దానివల్ల అతనికి ఇప్పుడు సర్జరీ జరిగింది, ఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. సూర్యకాంత్ అని ఒక కానిస్టేబుల్, తనకి 2 బుల్లెట్స్ తగిలాయి 2 తొడల్లో. అతను కూడా ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నాడు, ట్రీట్మెంట్లో ఉన్నారు. ఇంకొక అతనికి స్ప్లింటర్ ఇంజరీస్ అయింది, అతనికి కూడా సర్జరీ చేయాలి. ఇప్పుడు నిన్న 2 రోజుల్లో తెలిసిందండి, ఇంకొక కానిస్టేబుల్కి గ్రెనేడ్ ఎక్స్ప్లోడ్ అవడం వల్ల చాలా క్లోజ్గా తనకి ఇయర్ డ్రమ్ డ్యామేజ్ అయింది. ఇప్పుడు అతను కూడా ట్రీట్మెంట్కి పంపించాం. 4 మాకు తెలిసినంత వరకు. కొన్ని ఏమైనా లేటెంట్ ఇంజరీస్ ఉంటే 1-2 రోజుల్లో తెలుస్తుంది. రైట్. అండ్ నేను మళ్ళీ అడుగుతున్నాను, బస్తర్ రీజియన్లో మావోయిస్టులకు చాలా పట్టున్న ప్రాంతం, చాలా విస్తృతమైన నెట్వర్క్, అంటే వాళ్ళకు భౌగోళికంగా కూడా కలిసి వచ్చే ప్రాంతంగా మావోయిస్టులు భావిస్తారు. కానీ మీకు ఎంత ఛాలెంజింగ్గా ఉండేది నిజంగా వాళ్ళని ఎదుర్కోవడంలో ఇంత భారీ ఎన్కౌంటర్లు? అంటే మొదటగా వాళ్ళ వైపు నుంచి ఎదురుకాల్పులు రావడం వల్లే మీరు ఫైరింగ్ షురూ చేశారా, లేదంటే వాళ్ళని గుర్తించిన తర్వాత మీరు వెంటనే అలాంటి ఇంకా వాళ్ళని హెచ్చరించి ఫైరింగ్ షురూ చేశారా? అసలు ఈ ఫైరింగ్ క్రమం అంతా ఏ రకంగా ఉందండి అసలు? ఇందులో ఈ ఏరియాలోకి వెళ్ళడానికి ఒక మెయిన్ కారణం, ఇప్పుడు పబ్లిక్ సపోర్ట్ లేదండి. ఇదివరకు ఇట్లాగా లేదు. అక్కడ ఏరియాలో అక్కడ హ్యాబిటేషన్ కూడా లేదు. అయితే మా ఫోర్సెస్ వెళ్తున్నప్పుడు హెవీ ఫైర్ వాళ్ళ మీదకి వచ్చింది. మీకు చెప్పాను కదా,
ఫస్ట్ ఫైర్లోనే మా వాళ్ళు ఇద్దరికి బుల్లెట్ ఇంజరీస్ అయ్యాయి. ఆ తర్వాత